మాజీ సీఎం జగన్ పై ఎమ్మెల్యే సోమిరెడ్డి మండిపడ్డారు. సోలార్ పవర్ ఒప్పందాల్లో జగన్ కి వేల కోట్ల లంచాలు ముట్టాయని అమెరికా దర్యాప్తు సంస్థలు తేల్చి చెప్పి నెల రోజులు పూర్తి కాకముందే కరెంటు ఛార్జీలు పెరిగాయంటూ వైసీపీ నేతలు రోడ్ల మీదకు రావడం ఏంటని ప్రశ్నించారు. జగన్ పాపాలతో విద్యుత్ వ్యవస్థని దారిలో పెట్టేందుకు ప్రభుత్వ పెద్దలు నానా అవస్థలు పడుతున్నారని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చెప్పారు. తమరు చేసిన పాపాలు మరో 30 ఏళ్ళు అనుభవించమన్నావు. సెకి 7,000 మెగావాట్లు యూనిట్ ₹2.49కి అగ్రిమెంట్ చేశావు. పక్కన గుజరాత్ ₹99, 50 పైసలు తక్కువ. ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారు? మరో 10 సంవత్సరాలకి సోలార్ పవర్ యూనిట్ ₹25కి వస్తుంది అంటున్నారు. అంటే ఈరోజు ₹2.49 అయితే దాంట్లో సగాటికి వస్తుంది. నువ్వు 30 ఇయర్స్కి అగ్రిమెంట్ చేసావు అంటే అప్పటికి నువ్వు ముత్తాతం అయిపోతావు. 30 ఏళ్ళకి నువ్వు ముత్తాతం అయిపోతాడు జగన్మోహన్ రెడ్డి. ప్రజల మీద భారం 1,00,000 కోట్లు, అడిషనల్గా 1,00,000 కోట్లు, సంవత్సరానికి 3,850 కోట్లు. దేనికి? 1,750 కోట్లు లంచం తీసుకొని బరి తెగించి ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, ఒక అమెరికాలో ఉండే అంతర్జాతీయ దర్యాప్తు సంస్థ నువ్వు 1,750 కోట్లు తీసుకున్నావని చెప్పి నెలగాలే. సిగ్గున్నోళ్ళైతే ఒకవేళ జగన్మోహన్ రెడ్డి చెప్పినా మీ నాయకుల కన్నా, వైసీపీ నాయకుల కన్నా రోడ్డెక్కేదానికి సిగ్గుండాలి.